సిటీని సేఫ్ అండ్ స్మార్ట్ గా మారుస్తామంటున్న పోలీసులు టెక్నాలజీతో క్రైమ్ ను కంట్రోల్ చేస్తున్నారు. సీసీ కెమెరాలో మొబైల్ యాప్స్ తో అనుక్షణం అలర్ట్ గా ఉండి కిందటేడాది కంటే ఈ ఏడాది 8% నేరాలను తగ్గించామంటున్నారు. సిటిజన్లతో పాటు మహిళా భద్రతకు భరోసా ఇస్తున్నామంటున్న హైదరాబాద్ పోలీసులు 2016లో తమ సక్సెస్ కేసులను యాన్యువల్ మీటింగ్ లో ప్రకటించారు. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ తో పాటు క్రైమ్ కంట్రోల్ కు పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు సిటీ పోలీసులు. అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. దీంతో కమిషనరేట్ లో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పాట్ కి చేరేలా హై టెక్నాలజీ యాప్స్ తో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాల ఫుటేజ్ తో వందల కేసులు ఛేదించారు. ఈ ఏడాది 244 మేజర్ కేసుల్లో 210 కేసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పరిష్కరించారు. షీ టీమ్స్, భరోసా సెంటర్ల ద్వారా ఆపదలో ఉన్న మహిళలకు చేయూతనిస్తూ వారికి అండగా ఉన్నామంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నమోదైన 17,403 కేసుల్లో 34% ఛేదించామంటున్నారు సిపి మహేందర్ రెడ్డి. మనం ఈ లా అండ్ ఆర్డర్ తో పాటు క్రైమ్ ప్రివెన్షన్ లో గణనీయమైనటువంటి ప్రగతిని సాధించాం. హైదరాబాద్ లో ఉన్నటువంటి రౌడీస్ అందరినీ కూడా మనము పీడీ చట్టం కింద పెట్టడం ద్వారా, అట్లాగే నేరం చేసి జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత మళ్లీ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని కంటైన్ చేయడానికి ఒక ఫోకస్డ్ అప్రోచ్ లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ క్రిమినల్ గ్యాంగ్స్ అన్నిటి మీద కూడా ఫోకస్ చేసి ప్రజల భద్రత కొరకు, ముఖ్యంగా స్త్రీల భద్రత కొరకు హైదరాబాద్ లో తీసుకున్నటువంటి చర్యలు చాలా సత్ఫలితాలనిచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని పోలీస్ స్టేషన్లలో క్రైమ్ రేట్ 8% తగ్గిందన్నారు. ప్రాపర్టీ అఫెన్స్ లతో పాటు 282 సైబర్ క్రైమ్ కేసులను ఛేదించారు పోలీసులు. మొత్తం 23,58 లక్షల రూపాయల ప్రాపర్టీ లాస్ లో 12,02 లక్షల రూపాయల వరకు రికవరీ చేశామన్నారు. వీటితో పాటు 55 డ్రగ్ కేసుల్లో 10 మంది నైజీరియన్లతో పాటు మరో 170 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన 9 కార్డన్ సెర్చ్ ఆపరేషన్లతో అంతరాష్ట్ర దొంగలను, చైన్ స్నాచర్లను అరెస్టు చేశారు. ఏవైతే సీరియస్ క్రైమ్స్, గ్రేవ్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవరాల్ గా 31% హైదరాబాద్ సిటీలో ఈ సంవత్సరం తగ్గినవి. మనం చైన్ స్నాచింగ్స్ 100% జీరో టాలరెన్స్ తో ముందుకు వెళ్లాలని హైదరాబాద్ సిటీ పోలీసు ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా దాని మీద ఫోకస్ చేసి ఈ సంవత్సరం మనం చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ 66% తగ్గించడం జరిగింది. ఓవరాల్ గా మనం ప్రాపర్టీ క్రైమ్ చూసినట్లయితే దాదాపుగా 16% ప్రాపర్టీ క్రైమ్ తగ్గింది. మనం పెట్టి క్రైమ్ అన్ని కూడా చూసినట్లయితే టోటల్ గా వాల్యూమ్ ఆఫ్ క్రైమ్ చూస్తే మనకి 8% రిడక్షన్ వెన్ కంపేర్ టు ది లాస్ట్ ఇయర్ జరగడం జరిగింది. సిటీలో నేరాలకు పాల్పడుతున్న 283 మందిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపారు సిటీ పోలీసులు. షీ టీమ్స్ కు వచ్చిన 1,595 ఫిర్యాదుల్లో 848 మందిని అరెస్టు చేసి ఇందులో 236 మంది మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వీటితో పాటు 29 లక్షల ట్రాఫిక్ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 36,87 లక్షలకు పైగా ఫైన్లు వసూలు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 16,602 కేసుల్లో 7,017 మందిని జైలుకు పంపారు పోలీసులు. 969 కేసుల్లో 23 మందికి యావజ్జీవ కారాగార శిక్షలు పడేలా కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశామంటున్న పోలీసులు పాత బస్తీలో ఉగ్రవాద సంస్థల వైపు ఆకర్షితులవుతున్న యువతపై నిఘా పెట్టామంటున్నారు. ఈ టాప్ నాచ్ రౌడీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ మొత్తం అందరూ కూడా జైల్లో ఉండే విధంగా, వారందరూ కూడా జైల్లో ఉన్నప్పుడే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసెస్ ట్రయల్ అయ్యే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు పీడీ కేసెస్ చూస్తే ఓవరాల్ గా మనం 2016లో 283 మెంబర్స్ ని మనం పీడీ చట్టం కింద పెట్టడం జరిగింది. కార్డన్ అండ్ సెర్చ్ కూడా హైదరాబాద్ సిటీలో చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సిటీలో క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గించామంటున్న పోలీసులు మరో 21 నెలల్లో బంజారా హిల్స్ లో పూర్తయ్యే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామంటున్నారు.